హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. జైల్లో చెప్పకూడు తిన్న కవిత కూడా తెంగర బుచ్చిలాగా మాట్లాడుతుందండి. ఓ కవిత ఖబర్దార్. తిహార్ జైల్లో 5.5 నెలలు గడిపి చెప్పకూడు తిని నువ్వు కూడా తెలంగాణ వాదం గురించి మాట్లాడుతున్నావంటే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు ఆ 5.5 నెలలు తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొని అయినా జైల్లో ఉన్నట్లు ఫీల్ అయిపోతున్నావు. నువ్వు ఉన్నది తెలంగాణ కోసం జైల్లో వెళ్ళలేదు. నువ్వు లిక్కర్ స్కామ్లో దొరికి అడ్డంగా దొరికి తిహార్ జైల్లో ఉన్నావు. నువ్వు తెలంగాణ కోసం పోరాటం చేయలే. నీ లిక్కర్ స్కామ్లో దొరికావు, అడ్డంగా దొరికిపోయావు. తెలంగాణ జాగృతి అని పైసలు వసూలు చేసినావు కదా, ఆ పైసలన్నీ పట్టుకెళ్ళి ఢిల్లీ లిక్కర్లో పెట్టినావు. జర్ర మస్తు అయింది కదా, తీసుకెళ్ళి తిహార్ జైల్లో పడేసిండ్రు పాపం. ఆడ చెప్పకూడదు తింటివి. తిన దగ్గర నుంచి నీ బుర్ర పాడైపోయింది. ఎర్రగడ్డ చేరాల్సింది ఎర్రగడ్డ చేరకుండా మీ అన్నతో గొడవపడి బయటకు వచ్చినావు. ఏమి నీకు పని పాట లేదు, ఏది యాదికి రావట్లేదు. ఏదో ఒకటి చేయాలా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? వేషాలు వేశారు. తెలంగాణ రాకముందు ఆయన మీద మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ మాకు తెలుసు. ఆయన సినిమాలను ఎట్లా అడ్డుకున్నారు మీరు, నిర్మాతల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా గుంజుకున్నారు. మీ టార్గెట్ డబ్బులే కదా. తెలంగాణ అని చెప్పి మీరు దోచుకోవచ్చు, తెలంగాణ యాజిటేషన్ పేరు చెప్పి. దుర్మార్గులారా, మీరు 12 సంవత్సరాలు బాగా తెలంగాణను మేశారు కదా శుభ్రంగా. తెలంగాణ కావాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మీ నాన్న ఏం చేశాడు? హరిజనులకు ఇస్తా అని చెప్పాడు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. సోనియా గాంధీ ఏం చెప్పాడు? మీ నాన్న టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కలుపుతున్నాడు, అది చేయలేదు. అంటే 2 మాటలు తప్పాడు. ఏకంగా ఏం చేశాడు? అందరికి ఎవరైతే అమరవీరులకి చాలా చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు. సిగ్గుచేటు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా కవిత, నీకు కానీ మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డికి కానీ తెలంగాణ వాదాన్ని మాట్లాడుతున్నారు కదా మీ దరిద్రులందరూ. మీ అంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు ఎంతమంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు గుండెల మీద చేసి చెప్పండి. అమరవీరులు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి చెప్పుండ్రి. దిమాగ్ ఖరాబ్ అయిపోయింది మీకు అధికారం రాగానే మొత్తం మీ నాన్న, మీ మామ, మీ అన్న, నువ్వు మొత్తం మీ కుటుంబం అంతా పడిపోయారు. తెలంగాణ మీద పడిపోయి మొత్తం మేసేశారు. హరిజనులు పక్కన పడేశారు, బీసీలను పక్కన పడేశారు, అందరిని పక్కన పడేశారు. మీకు ఎవరు కావాలి? ఎంఐఎం పార్టీ రజాకర్లు అంటే మీ నాన్నకి చాలా ఇష్టం. శివాజీ మహారాజ్ అంటే ఇష్టం లేదు. ఆయన భారతదేశం కోసం చేశాడు కదా, హిందుత్వం కదా శివాజీ, ఆయనకి ఇష్టంలే. నవాబులు బాగా ఇష్టం. రజాకర్లను పెంచి పోషించారు కదా, ఆ రజాకర్లు తెలంగాణ స్త్రీలని వాళ్ళ యొక్క మాన ప్రాణాలు తీస్తుంటే రజాకర్లు ఎంజాయ్ చేశారు. అప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ నాయకులు సాయం చేశారు రజాకర్ల మూమెంట్లో తెలంగాణ ప్రజలకి. అయ్యేమి యాదగిరావు మీకు? పనికి మాలి యాదవల్లారా, అన్నీ మర్చిపోతారు. మీకు గుర్తుకొచ్చేదలా ఎవరు డబ్బులు ఇవ్వడో ఆడి మీద పడి ఏడుస్తారు, అంతే మీ బతుకులు అంతే. మీకు తెలంగాణ వ్యతిరేకమైన ఎంఐఎం అన్నా మీకు ఇష్టమే, సిపిఎం పార్టీ అని మీకు ఇష్టమే. ఎందుకంటే వాళ్ళే మీకు భజన చేసేవాళ్ళు. 12 సంవత్సరాలు తెలంగాణ దోచుకొని ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతుంది. నీకు అది ఏం అడుగుతుంది పవన్ కళ్యాణ్ అడగడానికి కవిత? పవన్ కళ్యాణ్ గారు ఆ 10 ఎకరాలు ఇచ్చేయాలా? నిరూపించమని చెప్పు రేవంత్ రెడ్డిని. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు కదా, ఒక 4-5 రోజుల క్రితమే 3 తారీఖు ఛాలెంజ్ చేశాడు ఆయన. నేను అది పక్కాగా డాక్యుమెంట్స్తో కొనుక్కున్నాను, అది ప్రభుత్వ భూమి అని చెప్తే నేను ఇచ్చేస్తా అని చెప్పాడుగా. చెప్పమని తేల్చమని చెప్పి ప్రభుత్వాన్ని. నీకెందుకు ఇచ్చేయాలట? ఓకే,
నేను పవన్ కళ్యాణ్ బతిమాలుతానో బామాలుతానో ఆ 10 ఎకరాలు నేను ఇప్పిస్తా. నీ ఆస్తి మొత్తం ఇప్పిస్తావా? దోచుకున్నావు కదా. మా సాగర్ చెప్తున్నాడు, దుబాయ్లో ఉన్న దాంట్లో ఒక ఉన్నట్టుగా నీకు ఒక పేరు కూడా నెంబర్ కూడా చెప్పను అంటున్నాడు కదా. ఎన్ని దోచుకున్నారో బూజ్ ఖలీఫ్లో. మీరంతే అన్నీ దోచేసుకున్నారు. కోట్లు, వేల కోట్లు సంపాదించేసుకున్నారు. ఆ పంపకంలో తేడా వచ్చింది. మీ నాన్నకి, మీ అన్నకి, నీకు ఆ పంపకంలో తేడా వచ్చి బయటకు వచ్చావు. డబ్బులు తెలంగాణ జాగృతి అనో డబ్బులు వసూసి ఏమైనా డబ్బులన్నీ లెక్క చెప్పినావా ప్రజలకి? చెప్పవు. నేను ఎవడు అడుగుతాడు అనుకుంటున్నావా? గుర్తుంచుకో కవిత, నోరు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు అడిగే అర్హత నీకు లేదు. ఆయన ఆల్రెడీ భూమి గురించి ఛాలెంజ్ చేశాడు. ఆ గద్దరు కారు కొనిచ్చాడు. కొనిస్తే ఏంది? అవునమ్మా, ఎంతమంది హీరోలు లేరు? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, అలా ఎంతమంది ఉన్నారు కదా. ఎవడైనా ఇచ్చిండా నీకు గద్దరికి కారు? పోనీ ఎవరైనా తెలంగాణ వాదులకి ఎవరికైనా కారు ఇచ్చిండ్రా? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఇవ్వాలి? ఎందుకు ఇచ్చాడు? వాళ్ళందరూ టికెట్లు డబ్బులు, మీ తెలంగాణ డబ్బులు కొని చూడలే సినిమాని. ఊరికి చూసారా సినిమా కష్టపడి డబ్బులు పెట్టి వందల కోట్లు పెట్టి సినిమా తీయట్లే. వాళ్ళు నిర్మాతలు లేవా? అందులో మీ తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నాక, దిల్ రాజు మీ తెలంగాణ వాడేగా, వాడు కూడా సినిమాలు తీశాడుగా. పనికి మాలిన దానాన్ని ఎందుకమ్మా నీకు అది? ఈ తెలంగాణ వాదులు సినిమా చూస్తే సినిమా ఆడినట్టు. మరి తెలంగాణకి ఎంతమందికి ఉద్యోగులు ఇస్తున్నారు? హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని వేల మందికి తెలంగాణ మనుషులకి ఉద్యోగాలు ఇస్తున్నారు? అడ్డగోలుగా మాట్లాడు మాకు. నోరుంది కదా అని జాగ్రత్త. ఒక్కడు మాత్రం గుర్తుంచుకో, గద్దర్ గారికి కారు ఇచ్చాడు, అందులో వాస్తవం. గద్దర్ గారే స్వయంగా ఇంటర్వ్యూలో ఎన్నో తిరుగుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. నా తమ్ముడు నాకెంతో ఇష్టము, నాకు ఏది కావాలో చేసి పెడతాడు, అడుగుతాను నేను, ఆ సొంతం నాకుంది, నాకేం అవసరం, నా మంచి చెడైనా పవన్ కళ్యాణ్కి వెళ్తాను, పవన్ అడుగుతాను, నాకు ఇస్తాడు పవన్ కళ్యాణ్ అని స్వయంగా చెప్పాడు చనిపోయే ముందు కూడా గద్దర్ గారు. అంత ప్రేమగా ఉండే గద్దర్ గారి గురించి పవన్ కళ్యాణ్ లేదు, ఏమీ లేదంటారా? బంధం లేదంటారా? దౌర్భాగ్యదాన. పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఏదో చేయాలని తెలంగాణకని. ఆల్రెడీ చేశారు, చేస్తారు కూడా. యురేనియం తవ్వకాలను ఆపింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? మీ కేసీఆర్ డైరెక్ట్గా చేసేసిండా రద్దు? పవన్ కళ్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టబట్టే కదా కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించింది. అది యాదికి లేదా? ఎందుకు యాదుకుంటుంది? పవన్ కళ్యాణ్ తెలంగాణ మంచి చేస్తే అది యాదుకుంటుంది నీకు. తెలంగాణ కోసం కోట్లు తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ బాధలు ఉన్నారు, ఆ బాధలకి అనుగుణంగా కోట్లు ఇచ్చాడు. అది మీకు యాదికి రాదు. తెలంగాణలో పుట్టావు, తెలంగాణ గాలి పీలుస్తావు, తెలంగాణ తిండి తింటున్నావు, తెలంగాణ యోధులకు డబ్బులు కాజేశావు. కానీ నువ్వు తెలంగాణకి ఒక్క పైసా ఇచ్చినావా ఎప్పుడైనా? నువ్వు కానీ, మీ నా బాబు కానీ, మీ అన్న కానీ, మీ మామ కానీ ఎప్పుడైనా సొంత డబ్బులు తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టారు? మీరు మాట్లాడతారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎక్కడ, మీరెక్కడ? మీ బతుకులేంటి అసలుకి? దోచుకున్నారు తెలంగాణని. ఏదో నోరుంది కదా అని ఇష్టం మాట్లాడు మాకు కవిత. మంచిగా భద్రంగా ఉండు, ఓ పద్ధతిగా ఉండు. ఒక్కడు మాత్రం గుర్తుంచుకో, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల చేతే మిమ్మల్ని అందరినీ చీకొట్టించకపోతే చూసుకో, ఛాలెంజ్ చేస్తూ ఈరోజు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల చేతే మిమ్మల్ని చీకొట్టిస్తాడు. ఇది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ మోసం చేసింది కేసీఆర్, తెలంగాణని నాశనం చేసింది కేసీఆర్, తెలంగాణ దోచుకుంది కేసీఆర్. మీ నాన్న బీఆర్ఎస్ పార్టీ పెట్టచ్చు, ఆ ఊరు తిరగచ్చు, అన్ని రాష్ట్రాలు తిరగచ్చు. నువ్వు మీ నాన్నగా తిరిగేగా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని. మీ నాన్న వచ్చి పక్క రాష్ట్రాల్లోకి వచ్చి పోటీ చేయొచ్చే? మీ బీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాలు వచ్చే, ఒక తెలంగాణ ఏడవచ్చుగా. అప్పుడు ఈ దిమాకు పనిచేయలేదా? మీ నాన్నకు రూలు, పవన్ కళ్యాణ్ రూలా? సిగ్గుండాలి. అన్ని విడిచేసావు నువ్వు, అన్ని విడిచేసావు. ఏ రోజు తిహార్ జైలుకి వెళ్ళావో మొత్తం అన్ని విడిచేసి పబ్లిక్గా అయిపోయావు అంతే. సిగ్గు శరం ఉండాలమ్మా. ఒక ఆడదానిలా ఉండాలా, మంచిగా మాట్లాడాలా, నిజాయితీగా మాట్లాడి తప్పు లేదు. పవన్ కళ్యాణ్ తప్పు అని చెప్పు.
ఆయనే చెప్పాడు కాలర్ పట్టుకొని తప్పు చేస్తే. అంత గొప్ప హృదయం ఉన్న వ్యక్తి. వినండి తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, కవిత ఏమి చేయలేక ఒక పార్టీ పెట్టింది. ఆ అమ్మాయికి మైలేజ్ రావట్లేదు. అట్లా పవన్ కళ్యాణ్ అంటే మైలేజ్ వస్తని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది. మీరు గమనించండి. తెలంగాణ ద్రోహులు ఎవరంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ తెలంగాణ వాద అంటిపెట్టుకుని తెలంగాణ కోసం ఏదో పొడి చేసాం, పీకేసాం అంటారు. ఏం చేశారు మీకు తెలుసు. ఎందుకంటే నేను ఏదైతే ఆంధ్ర వాడు చెప్పాడు అనుకోవద్దు మీరు. ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణకు పరిపాలించిన కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఏం చేశారు, తెలంగాణ కోసం 1200 ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగం చేసిన కుటుంబాలు ఏం చేస్తున్నారు, వాళ్ళకేమైనా వాళ్ళకేమైనా ఆదరణ చూపించారా, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకేమైనా మార్గం చూపించారా, అది చెప్పమానండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. కవిత భద్రంగా ఉండు. నేను చెప్పినట్టు ఆ 1200 కుటుంబాలు ఎక్కడున్నాయో చెప్పు, వాళ్ళ పేర్లు డీటెయిల్స్ తోటి నువ్వు ప్రెస్ మీట్ చెయ్యి, నేను సంతోషిస్తాను. వాళ్ళకి భవిష్యత్తు ఏంటి, ఏం చేశారు మీరు ఇప్పుడు దాకా ఈ 12 సంవత్సరాలు, ఆ కుటుంబాలను ఎలా ఆదుకున్నారు, ఎట్లా ఉన్నారు చెప్పండి నాకు. అంతేగాని ఈ పిచ్చివాగుడు వాగితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల చేతే మిమ్మల్ని తరిమి కొట్టించే రోజు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలారా మీరు అదృష్టవంతులు. మీకు భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీకు మంచి భవిష్యత్తు ఇస్తారు. తెలంగాణ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు, తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. ఆ వ్యక్తి చేత తెలంగాణ ప్రజలకు మంచి మార్పు తీసుకొచ్చి ప్రజలు మిమ్మల్ని అందరూ చక్కగా చూపిస్తారు. పవన్ కళ్యాణ్ మార్గదర్శనం చేసి ఆ ముఖ్యమంత్రి చేత మీకు బ్రహ్మాండంగా మీకు మంచి జరిగేట్టు చేస్తారని తెలియజేసి వివరిస్తున్నాను. జై జనసేన, జై హింద్.